So ikkada mana chustunnav, we want the future of India to be bright. So here we are having some bright students who are hailing from the nearby districts of Visakhapatnam and having high aspirations. As we see, we have our future police officers, future doctors, future collectors. So it is time for us to encourage women, to encourage girls to study and to have a goal in life and to become something in life. So now that we have these children here, Valu Girl Empowerment Mission, they were a part of this Girl Empowerment Mission. So we will ask them, Valu Girl Empowerment Mission lo enti నేర్చుకున్నారు. So Girl Empowerment Mission lo you have learned a lot of things, right? A lot of activities you have done. Adi meeku confidence perigindi, right? So what are the activities that you best enjoyed as a part of Girl Empowerment Mission? నాకు ఇక్కడ రావడం వలన గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తెలిసింది అనమాట. నేను నాకు అప్పుడు మా స్కూల్లో ఉన్నప్పుడు నాకు హిందీ అంటే మాకు సరిగ్గా ఉండేదన్నమాట కాదు అనమాట. మాకు 6th స్టాండర్డ్ నుంచి ఉండేది. ఇక్కడ రావడం వల్ల నేను హిందీ నేర్చుకున్నాను, ఆర్ట్ క్లాసెస్ నేర్చుకున్నాను, డ్యాన్స్, మ్యూజిక్, సింగింగ్స్ అన్నీ నేను నేర్చుకున్నాను. మా స్కూల్లో ఎప్పుడు కరాటీ, యోగా ఇటువంటివి ఉండేవే కాదు. ఇక్కడికి వచ్చాక కరాటీ, యోగా, క్రాఫ్ట్, ఆర్ట్, కంప్యూటర్ ఇవన్నీ నేను నేర్చుకున్నాను. సో థ్యాంక్ యూ ఎన్టీపీసీ. మా ఊర్లో ఉన్నప్పుడు అక్కడ స్కూల్లో ఏవి ఉండేవి కాదనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మంచివన్నీ నేర్చుకున్నాను. అలాగే ఇక్కడ ఆర్ట్ నేర్చుకున్నాను, క్రాఫ్ట్, కరాటీ. ఇప్పుడు నేను కరాటీ కూడా బాగా చేస్తున్నాను అనమాట. మా అమ్మాలు కూడా నువ్వు కరాటీ బాగా చేస్తున్నావు, ఇలాగే ముందుకెళ్ళు, ఈ ఎన్టీపీసీ నీకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. మా ఊర్లో ఇలాంటివి ఏమి ఉండేవి కావు. ఓన్లీ ఇంగ్లీష్, తెలుగు, మ్యాథ్స్, ఈవీఎస్ ఉండేవి. ఇక్కడికి వచ్చి హిందీ కూడా ఉండేది కాదు, కంప్యూటర్ ఉండేది కాదు. ఇక్కడికి వచ్చాక నేను హిందీ, కంప్యూటర్, అలాగే డ్యాన్స్ క్లాసెస్, సింగింగ్ క్లాసెస్, అలాగే యోగా అండ్ కరాటే అన్నీ నేర్చుకున్నాను. ఇప్పుడు నేను భరతనాట్యం చేస్తున్నాను. కరాటే, యోగా నాకు ఎంతో ఇష్టము, కానీ మా స్కూల్లో చెప్పేవారు కాదు. ఇక్కడికి వచ్చాక ఎర్లీ మార్నింగ్ లేచి నేర్చుకునే వాళ్ళము. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఇక్కడ పాస్ అయితే 5 years ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. నేను మా మమ్మీకి చెప్పాను నేను ఇక్కడ పాస్ అవుతానని. ఖచ్చితంగా పాస్ అయ్యి వెళ్తాను. ఇక్కడికి వచ్చాక చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. అలాగే చాలా సబ్జెక్ట్స్ వచ్చాయి. హిందీ, ఇంగ్లీష్ ఆర్ తెలుగు, మ్యాథ్స్, కంప్యూటర్, ఆర్ట్ ఆర్ గ్రాఫ్. మార్నింగ్ లేచిన వెంటనే కరాటే ఆర్ యోగా నేర్పిస్తారు. Thank you for NTPC. Veelu Girl Empowerment Mission, as a part of Girl Empowerment Mission, what they have learned, that they have told us. So how important it is for us to have some very good skills and to develop them for our life. Okay. So now my question to them is, sports is very important in life. Sports manaki should be a part of life, and especially for girls, for physical fitness and for their overall well-being, sports is very important. So we will hear from these girls what they feel about sports. What is your favorite sport and why do you like to play it, and who is your inspiration? My favorite game is cricket. నా ఇన్స్పిరేషన్ ఏంటంటే ధోని అనమాట. నేను ధోని లాగా నేను పెద్ద అయ్యాక ఒక క్రికెటర్ అయ్యి నేను ఒక గొప్ప స్థానం పొందుతా అనుకుంటున్నాను. నాకు రన్నింగ్ అంటే చాలా ఇష్టం. నా ఇన్స్పిరేషనే మా డాడీ. రన్నింగ్ నాకు చాలా వరకు నేర్పించాలి. ఒకప్పట్లో రన్నింగ్ చేస్తే పడిపోయేదాన్ని, కానీ ఈసారి చాలా బాగా చేస్తున్నా. స్కిప్పింగ్ అంటే నాకు ఇష్టము. స్కిప్పింగ్ వల్ల సన్నం అవుతాము, హైట్ కూడా అవుతాము. స్కిప్పింగ్ వల్ల అనారోగ్యాలు అలాంటివి ఏమీ రావు. So here we've had a few students from the Girl Empowerment Mission who have high aspirations, who would like to do some difference to the country, who would like to contribute to the country and also have a positive impact. So here they were as a part of Girl Empowerment Mission, and I'm sure all these girls will fly high and sky is their limit, and I wish them all the very best as they have their future endeavors. Thank you so much.